హాయ్ అండి. నిన్నైతే మా పాప పుట్టినరోజు అని చెప్పి మేము అమ్మవారి గుడికైతే వెళ్ళామండి. ఇది కార్తీక మాసం కదా! నేనైతే అసలు ఎక్స్‌పెక్ట్ చేయలేదు. కార్తీక మాసంలో ఏంటంటే పుణ్యక్షేత్రాలు దర్శించుకోవడము, నదీ స్నానాలు, వనభోజనాలు ఇలాంటివైతే ఉంటాయి గదండీ! చిన్నప్పుడైతే నాకు బాగా గుర్తు. వనభోజనాలని చెప్పి చుట్టుపక్కల ఉన్న 10 మంది ఇల్లోళ్ళు ఉంటారు కదా! ఇరుగు పొరుగు వీళ్ళందరూ భలే సరదాగా వెళ్ళేవారు. ఇప్పుడైతే మాకు ఆ రోజులైతే మిస్ అయిపోతున్నాము. అలా ఎవరు ఉండట్లేదు. ఇక మేమైతే అసలు ఎక్స్‌పెక్ట్ చేయలేదు ఇంత జనం ఉంటారని చెప్పి. బయట ఊర్ల నుంచి అయితే చాలామంది వచ్చారండి. కార్తీక మాసం అందులో ఆదివారం కాబట్టి ఇక నది స్నానాల కోసము, అమ్మవారిని దర్శించుకోవడం కోసం చాలామంది అయితే బయట ఊర్ల నుంచి వచ్చేసారు. ఇక మా ఆయన అయితే తలనీలాలు కూడా ఇచ్చేసారండి. ఇక స్నానాలకైతే ఇలా ఏర్పాట్లు చేసేసారండి. పైప్ లైన్ల ద్వారా వాటర్ కలెక్షన్ ఇచ్చేశారు. క్రౌడ్ ఎక్కువ ఉంటుందని చెప్పి ఇంక లోపలికి వెళ్ళడానికి వీలు లేకుండా జల్లెళ్ళు అయితే కట్టేశారు. ఇక పనిలో పని వచ్చాం కదా అని చెప్పి పాప చేత 365 ఒత్తులు కూడా వెలిగించేసాం మేము. ఇదైతే కార్తీక మాసం కాబట్టి మనము ఈ నెల మొత్తంలో ఎప్పుడైనా మనం ఒత్తులు నదీ తీరాన ఒత్తులు వెలిగించుకుంటే చాలా మంచిదని చెప్పి ఎలాగో మేము వెళ్ళాం కదా అని చెప్పి ఇంకా పాప చేత నేనైతే ఒత్తులు వెలిగించేసి నేను కూడా దండం పెట్టుకున్నాను. పైకైతే వెళ్ళాక ఫోన్లు తీసేసుకున్నారండి. అందుకని పైన ఏ వీడియో క్లిప్పింగ్స్ రాలేదు. సో ఇక్కడ వరకైతే వీడియో తీసాము. వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. బాయ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.